నీ టైం వచ్చేసింది, నువ్వు పెట్టుకున్న టార్గెట్ స్కోర్ రీచ్ అయ్యే టైం వచ్చేసింది. కాబట్టి నీ ఫోటో అన్నది మీ స్కూల్ బయట బ్యానర్ లో వేయిస్తే ఆ కిక్ ఎలా ఉంటుంది, ఆ హ్యాపీనెస్ ఒకసారి ఇమాజిన్ చేసుకో. టైం వచ్చింది, మీరు విన్ అయ్యే టైం వచ్చింది. సో ఈ మూమెంట్ ఏదైతే ఉందో మీరు ఇప్పటి వరకు చదివిందంతా కూడా ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చింది. అండ్ మీరు కేపబుల్, అవన్నీ చేయగలుగుతారు. అండ్ మీ హెడ్ దించారంటే లాస్ట్ మినిట్ వరకు మీ పెన్ ఫ్లో అన్నది ఆగకూడదు. అరే నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను, నా టార్గెట్ స్కోర్ రీచ్ అవుతాను అని చెప్పేసి మీకు అది గుర్తు రావాలి. హలో వారియర్స్, కంగ్రాచులేషన్స్ నాన్న. ఎందుకప్పుడే కంగ్రాచులేషన్ చెప్తున్నాను అనేసి అనుకుంటున్నావా? ఎందుకంటే నాకు తెలుసు నీ టైం వచ్చేసింది, నువ్వు పెట్టుకున్న టార్గెట్ స్కోర్ రీచ్ అయ్యే టైం వచ్చేసింది. కాబట్టి ఎందుకంటే నేను ఇది జస్ట్ నార్మలీ అలా ఫేక్ మాటలు చెప్పట్లేను. నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యావు ఈ మూమెంట్ వరకు అనేసి. ఐ ట్రస్ట్ యూ, నేను నీ ప్రిపరేషన్ని ట్రస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోనానా, నువ్వు నీ టార్గెట్ స్కోర్ రీచ్ అయితే ఆ ఫస్ట్ ఎవరికి చెప్తావు? మీ పేరెంట్స్ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? మీ అసెంబ్లీలో నేను పిలిచి టాప్ స్కోర్ చేసావు, నువ్వు టార్గెట్ స్కోర్ రీచ్ అయ్యావు అని చెప్పేసి మీ జూనియర్స్ అందరితో క్లాప్స్ కొట్టిస్తే అండ్ నీ ఫోటో అన్నది మీ స్కూల్ బయట బ్యానర్ లో వేయిస్తే ఆ కిక్ ఎలా ఉంటుంది, ఆ హ్యాపీనెస్ ఒకసారి ఇమాజిన్ చేసుకో. మీ స్కూల్ బయట నుంచి నువ్వు పాస్ ఆన్ అవుతుంటే బయట అక్కడ బ్యానర్ లో నీ ఫోటో ఉంటే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది కదా. సో ఇది కూడా నీ ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో అంత మంచి స్కోర్ తెచ్చుకునే టైం కూడా వచ్చేసింది, ఆ ఛాన్స్ కూడా వచ్చేసింది. సో నీ ప్రిపరేషన్ పైన నువ్వు నమ్మకం ఉంచుకొని ఈ ఫైనల్ ఎండ్ గేమ్ ఏదైతే ఉందో నీ బెస్ట్ ఇవ్వు, గివ్ యువర్ బెస్ట్ నాన్న. ఎందుకంటే నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, మీ అందరికీ క్రికెట్ తెలుసు కదా, మీకు తెలుసు, స్టేడియంలో కూర్చొని చూసే వాళ్ళకి తెలుసు, కమెంటరీ ఇచ్చే వాళ్ళకి తెలుసు, అండ్ ఆల్సో ఎంపైర్ కి కూడా తెలుసు. బట్ వాళ్ళందరి పేర్లు అన్నది చరిత్రలో మిగిలిపోతున్నాయా? లేదు కదా. ఎవరైతే డే అండ్ నైట్ కష్టపడి చెమటోడ్చి ప్రాక్టీస్ చేసి ఫైనల్ మూమెంట్ లో వాళ్ళ బెస్ట్ ఇచ్చి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని మాత్రమే మనకి రికగ్నిషన్ అన్నది వస్తుంది. కాబట్టి మీరు కూడా నాన్న ఇప్పటి వరకు చాలా ప్రాక్టీస్ చేశారు, చాలా చదివారు. SA1s కి, FAs కి, అన్ని ఎగ్జామ్స్ కి, ప్రీ ఫైనల్స్, గ్రాండ్ టెస్ట్, ప్రతి ఎగ్జామ్ కి కూడా మీరు ది బెస్ట్ గా చదివారు, ది బెస్ట్ రిసోర్సెస్ యూజ్ చేసి మంచిగా చదివారు. ఇప్పటి వరకు ప్రాక్టీస్ అయిపోయింది నాన్న. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, విన్నర్స్ ఆర్ ద వన్స్ హూ ఇంప్లిమెంట్. ఆ ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చింది, మీరు విన్ అయ్యే టైం వచ్చింది. సో ఈ మూమెంట్ ఏదైతే ఉందో మీరు ఇప్పటి వరకు చదివిందంతా కూడా ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చింది. అండ్ మీరు కేపబుల్, అవన్నీ చేయగలుగుతారు. అండ్ మీ ప్రిపరేషన్ పైన మీరు నమ్మకం ఉంచి ప్రతి ఎగ్జామ్ కూడా కాన్ఫిడెంట్ గా రాయండి నాన్న. మిర్రర్ ముందు వెళ్ళేసి చెప్పు, నీ టార్గెట్ స్కోర్ నువ్వు రీచ్ అవ్వబోతున్నావు, నీ టైం వచ్చింది అనేసి మిర్రర్ ముందు చెప్పుకో. నీ పేపర్ పైన ఒక్కసారి, నీ బుక్ పైన అది రాసి పెట్టుకో నాన్న. ఫైనల్లో మార్క్స్ వచ్చిన తర్వాత ఆ బుక్ చూసేసి అప్పుడు చూసుకో, నేను అప్పుడే రాసుకున్నాను, నాకు టైం వచ్చింది అని చెప్పేసి ఆ హ్యాపీనెస్ అన్నది ఎలా ఉంటుంది మనం ఒక్కసారి మేనిఫెస్ట్ చేసేద్దాము, ఓకేనా? అండ్ లాస్ట్ మినిట్ రివిజన్ కూడా మేము చేస్తున్నాం కాబట్టి ఈ రివిజన్ అన్నది చాలా పర్ఫెక్ట్ గా ఉండబోతుంది. ఈ రివిజన్ సెట్ అండ్ అవి లాస్ట్ మినిట్ లో మీరు అన్ని ప్రిపేర్ అయిపోయి వెళ్తున్నారు కాబట్టి నాకు ఒక్క ప్రామిస్ ఇవ్వండి నాన్న, ఎగ్జామ్ లో ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు మీ ఫోకస్ మొత్తం ప్రతి ఆన్సర్ రాసే దానిపైన ఉంటుంది. మీ హెడ్ దించారంటే లాస్ట్ మినిట్ వరకు మీ పెన్ ఫ్లో అన్నది ఆగకూడదు. లాస్ట్ ఎగ్జామ్ వరకు ఏది వదలకుండా, ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా రాస్తాము. మీ టార్గెట్ స్కోర్ మీరు రీచ్ అవుతాము, కష్టపడతాము ఫైనల్ మూమెంట్ లో అన్న ఒక్క ప్రామిస్ నాకు చెయ్యండి నాన్న. కింద ఐ ప్రామిస్ అనేసి ఒక్క కమెంట్ పెట్టండి, నాకు తెలుస్తుంది. అండ్ మీకు కూడా అది ఒక రిమైండర్ లాగా ఉంటుంది నాన్న. ఐ ప్రామిస్ అనేసి పెట్టేస్తే మీరు అది చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాలి, అరే నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను, నా టార్గెట్ స్కోర్ రీచ్ అవుతాను అని చెప్పేసి మీకు అది గుర్తు రావాలి. అప్పుడే మీకు ఆ ఫోకస్ అన్నది వస్తుంది, మీకు ఆ డిటర్మినేషన్ అన్నది లోపల నుంచి వస్తుంది. ఆ డ్రైవ్ ఏదైతే ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ తో మీరు డెఫినెట్లీ ది బెస్ట్ చేయబోతారు నాన్న. బట్ ట్రస్ట్ మీ నాన్న, అండ్ యూ విల్ బీ ద బెస్ట్ అండ్ యూ విల్ గివ్ యువర్ బెస్ట్ దిస్ టైమ్. అండ్ దిస్ ఎగ్జామ్ విల్ బీ ద బెస్ట్ ఎగ్జామ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇక్కడ ది బెస్ట్ అనేసి మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు అనుకోండి, ఫైనల్లో ఇంకా లైఫ్లో ఎన్ని ఎగ్జామ్స్ వచ్చినా కానీ అవన్నీ కూడా మంచిగా రాసి ఎదుర్కొనే ఒక కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది నాన్న. అందుకనేసే ఈ స్టెప్ అన్నది చాలా ఇంపార్టెంట్ మీకు, అండ్ మీరు చెయ్యగలుగుతారు. అస్సలు భయపడకండి. ఎగ్జామ్ హాల్లో మీకు ఒకవేళ ఏమైనా టెన్షన్ వచ్చినా, స్ట్రెస్
వచ్చినా జస్ట్ టేక్ అ డీప్ బ్రెత్, కళ్ళు మూసుకోండి, ఒక 1 minute కళ్ళు మూసుకొని జస్ట్ టేక్ అ డీప్ బ్రెత్, కొంచెం వాటర్ తాగండి అండ్ అగైన్ బ్రింగ్ బ్యాక్ యువర్ ఫోకస్ టు ద ఎగ్జామ్ మోడ్. అండ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క మినిట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క క్వశ్చన్, ప్రతి ఒక్క లైన్ ఇంపార్టెంట్. సో పర్ఫెక్ట్గా అయితే అటెంప్ట్ చేయండి నాన్న, అండ్ మీరు కేపబుల్ నాన్న, అన్నీ కూడా ఇంపార్టెంట్ అవి అన్నీ చదివేశారు కాబట్టి మీలో ఆ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని బయట పెట్టే ఛాన్స్ ఒక్కటి ఉంది నాన్న, ఇది బాగా యూటిలైజ్ చేసుకోండి. మీ పేరెంట్స్ని ఆనంద పెట్టే ఈ టైం వచ్చింది, డెఫినెట్లీ వాళ్ళని ఆనంద పెడతారు, మీరు హ్యాపీగా ఉంటారు, అందరినీ హ్యాపీగా ఉంచుతారు, మమ్మల్ని కూడా ప్రౌడ్గా ఫీల్ చేస్తారు. ఆ మూమెంట్ వచ్చేసింది. ఐ ట్రస్ట్ ఇన్ యూ నాన్న, గుడ్ లక్ నాన్న. ఎగ్జామ్ అన్నీ కూడా బాగా రాయండి, హెల్త్ జాగ్రత్తగా ఉంచుకొని ఫైనల్ మూమెంట్లో ఎగ్జామ్స్ అన్నీ కూడా సూపర్గా రాసేసేయండి. అండ్ ఎగ్జామ్స్ రాశాక మీరు ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో నా వరకు రీచ్ అవ్వాలి అనేసి నేను హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను. మీరందరూ కూడా మీ టార్గెట్ స్కోర్ రీచ్ అవ్వి హ్యాపీగా ఉండాలనేసి హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాము, నేను ఇంకా మా టీం అందరం. అండ్ దిస్ ఇస్ పీడబ్ల్యూ టీమ్ నాన్న, మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో అండ్ దాని తర్వాత బియాండ్ కూడా మీ వెంట ఉంటాము ప్రతి స్టెప్లో కూడా. గుడ్ లక్ నాన్న, మా అందరి టీం నుంచి కూడా గుడ్ లక్ నాన్న. ఎగ్జామ్స్ అన్నది చాలా బాగా రాసేసాయి అండ్ నువ్వు రాస్తావు ఆ నమ్మకం నాకుంది, అందుకనేసే ముందుగానే కంగ్రాచ్యులేషన్స్ వారియర్ అండ్ ఛాంపియన్.